పూరా లోకల్. ఆసియా కప్లో దుబాయ్ వేదికగా భారత్ పాక్ల మధ్య జరిగే మ్యాచ్పై వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ మ్యాచ్ను భారత అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు ఈ మ్యాచ్ చూడొద్దని పహల్గామ్ బాధితురాలు ఐశాన్య కోరారు. భారత క్రికెట్ బోర్డుకు పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన 26 కుటుంబాల పట్ల ఏమాత్రం జాలి లేదని ఆమె విమర్శించారు. ఇండియా పాక్ మ్యాచ్ బహిష్కరించాలని ప్రజలను కోరారు. మ్యాచ్ చూడడానికి వెళ్లొద్దని, చివరకు టీవీలో కూడా చూడొద్దని ఆమె పిలుపునిచ్చారు. భారత్ పాక్ల మధ్య మ్యాచ్ను బీసీసీఐ అంగీకరించకూడదని ఆమె అన్నారు. 26 కుటుంబాల పట్ల, ఆపరేషన్ సింధూర్ అమరుల పట్ల బీసీసీఐకి ఎలాంటి భావోద్వేగం లేదని ఆమె భావిస్తున్నట్టు చెప్పారు. అంతేకాకుండా ఇద్దరు క్రికెటర్లు తప్ప మరే ఆటగాడు ఇండియా పాక్ ఆటను బహిష్కరించాలని పిలుపునివ్వడానికి ముందుకు రాలేదని ఆమె అన్నారు. క్రికెటర్లు జాతీయవాదులని అంటారు. క్రికెట్ జాతీయ క్రీడగా చూస్తారు, కానీ మ్యాచ్ బహిష్కరించాలని చెప్పడానికి ఎవరూ ఎందుకు ముందుకు రాలేదని ఆమె ప్రశ్నించారు. మరోవైపు ఈ మ్యాచ్పై మాజీ క్రీడా శాఖ మంత్రి ఎంపీ అనురాగ్ ఠాకూర్ వివరణ ఇచ్చారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగే మల్టీనేషనల్ టోర్నమెంట్లలో వారికి కేటాయించిన మ్యాచ్ల్లో ఖచ్చితంగా పాల్గొనాలని ఆయన అన్నారు. ఒకవేళ ఆడకుంటే ఆయా దేశాల జట్లను ఆ టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ చేస్తారని కూడా ఆయన చెప్పారు. పాకిస్తాన్తో ఎట్టి పరిస్థితుల్లో ద్వైపాక్షిక టోర్నమెంట్లు ఆడబోమని ఆయన స్పష్టం చేశారు.